నాడు పాదయాత్రలో మాట, నేడు జాబ్ క్యాలెండర్ తో బాటా అని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆనాడు జగన్ యువతను మోసం చేశాడు అని మంత్రి ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక నిరుద్యోగులకు న్యాయం జరిగిందని అన్నారు. సమయంలో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నట్లు ఈ స్వతంత్ర భారతదేశంలో ఎప్పుడూ కూడా హిందువుల మనోభావాలు దెబ్బతినలేదని చెప్పేసి మనం చేస్తాను. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత దేవాది దేవుడు ఏడుకొండల వాణి గుడిలోకి అంటే తిరుపతి తిరుమల దేవాలయంలోకి దాదాపు మెయిన్ ద్వారం వరకు కూడా చెప్పులతో ఎలతో మొదలుపెట్టి ఆఖరికి కల్తీ నెయ్యితో లడ్లు చేసే వరకు కూడా ఈ రాష్ట్రమే కాదు ప్రపంచంలోని హిందూ ధర్మాన్ని ఆచరించే ప్రతి ఒక్కడి మనోభావాల్ని దెబ్బతీసిన పార్టీ అని చెప్పేసి నేను మనం చేస్తాను. ఈరోజు వాళ్ళు చెప్తారు ప్రతి ఒక్కసారి ఎంతసేపు నటన, హిందూ ధర్మం పట్ల హిందూ సాంప్రదాయాల పట్ల ఏదో గౌరవము భక్తి, ఆ సాంప్రదాయాల్ని గౌరవించే మనస్తత్వం ఉన్నట్లు చూపించుకోవటానికి ప్రయత్నం ఉంది తప్పితే ఆ సాంప్రదాయాల్ని ఆచరించడంలో మాత్రం ఎక్కడ 5 సంవత్సరాలు కాదు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిన కాడి నుంచి కూడా లేదనటం వాస్తవం అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను మనం చేస్తాను. ఒక మతం ముసుగులో మరో మతాన్ని మోసం చేయటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనం చేస్తాను. ఆయన ఏ పండుగ అయినా సరే ఆయనకి కోతవేటు దూరంలో ప్రముఖ దేవాలయాలు, రాష్ట్రంలోనే ప్రముఖ దేవాలయాలు వారి ఇంటికి కోతవేటు దూరంలో ఉంటాయి. కానీ ఏ రోజు కూడా పండగ సందర్భంగా గుడిని భగవంతుని దర్శించుకునే ప్రయత్నం కానీ లేతే హిందూ సాంప్రదాయాన్ని గౌరవించే ప్రయత్నం కానీ చేయరు. కానీ ఇంట్లో ఒక డ్రామా సెట్టింగ్ వేసేస్తారు. ఆయన కొంతమంది అసిస్టెంట్లు ఉంటారు. వారు డ్రామా సెట్టింగ్, సంక్రాంతి పండగకి సంక్రాంతి సెట్టింగ్, ఉగాది పండగకి ఉగాది సెట్టింగ్, అది ఇంకేదైనా పండుగ ఉంటే ఆ పండగల సెట్టింగ్లే తప్పితే వేరేది ఉండదని చెప్పేసి మనం చేస్తాను. వారు నటిస్తున్నారని చెప్పేసి నేను ఎందుకు అంటున్నానంటే నిజంగా వారికి హిందూ సాంప్రదాయాల పట్ల హిందువుల పట్ల గౌరవము లేదా భక్తిభావం ఉంటే గనక ప్రతి మతానికి కూడా వారు క్రిస్టియన్ కానివ్వండి, ముస్లిం కానివ్వండి, హిందువులు కానివ్వండి, వారి వారి పూజా విధానాలకి కొన్ని విధానాలు ఉన్నాయి. అనాదిగా కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా పూజా విధానాలు ఉన్నాయి. సరే ఆనాటి పూజా విధానాలు కాకపోయినా ప్రస్తుతం ఏదైతే పూజా విధానాలు క్రతువులు ఏవైతే ఉన్నాయో వాటిని ఆచరించాల్సిన బాధ్యత ఉంది ఒక అధినేతగా కానీ లేకపోతే ఒక ప్రముఖ వ్యక్తిగా చేసేటప్పుడు పబ్లిక్లో చేయాలనుకున్నప్పుడు. కానీ ఆ పూజా విధానాలను కూడా మరి గౌరవించే అలవాటు లేని జగన్మోహన్ రెడ్డి గారు ఆఖరికి ప్రదక్షిణ చేసే చోట కూడా ఏదో మొక్కుబడి అంటే నటన, నాకేదో హిందూ ధర్మం అంటే చాలా అభిమానం ఉంది, హిందూ సాంప్రదాయాలు నేను గౌరవిస్తున్నాను అని ప్రజలకి తన పార్టీ తన సాక్షి పత్రిక ద్వారా లేకపోతే సాక్షి టీవీ ద్వారా చూపించుకోవడానికి ప్రయత్నమే. కానీ ఆఖరికి ఆ పూజారులు ఏదైతే చెబుతారో వాటిని ఆచరించడానికి కూడా ఇష్టపడరని చెప్పేసి వారి బాడీ లాంగ్వేజ్ కానీ వారు చేసిన విధానం కానీ అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తాను. నేను ఆఖరికి ప్రదక్షిణలు కూడా మనం హిందూ సాంప్రదాయం ప్రకారం 3 ప్రదక్షిణలో లేకపోతే 9 ప్రదక్షిణలు చేస్తారు. సో ఆ ప్రదక్షిణలు కూడా చేయటానికి ఇష్టపడిన వ్యక్తి ఏదో మొక్కుబడిగా చేస్తానికి ప్రయత్నం చేసే వ్యక్తి అని చెప్పేసి మనం చేస్తాను. ఈరోజు హిందూ సాంప్రదాయం పట్ల ఎంతో గౌరవం ఉందని చూపించుకోవడానికి ఏదైతే తాపత్రయపడ్డారో అధికారంలో దేవాది దేవుడు ఆ దేవుడికి పట్టు వస్త్రాలు సమర్పించడం అంటే అది జన్మ తరించినట్లని చెప్పేసి ప్రతి హిందువు కానీ ప్రతి వ్యక్తి కూడా భావిస్తారని చెప్పేసి మనం చేస్తాను. ఒక్కసారైనా సరే సతీ సమేతంగా వెళ్ళి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారా? నిజంగా మీకు హిందూ సాంప్రదాయాల మీద ఉంటే మీరు సమర్పించేవాళ్ళు సతీ సమేతంగా వెళ్ళి. ఆఖరికి మీరు అబ్దుల్ కలాం గారు లాంటి వారు పెద్ద పెద్ద వాళ్ళు కూడా చాలామంది ఇతర మతస్థులు కూడా వెళ్తారు, తప్పులేదు దాంట్లో. కానీ హిందూ ధర్మం పట్ల నమ్మకం ఉందని ఒక డిక్లరేషన్ సబ్మిట్ చేసి వారు వెళ్తారు. ఏ ఒక్కరోజైనా సరే అధికారంలో ఉన్నప్పుడు కానీ అధికారంలో లేనప్పుడు కానీ
మీరు డిక్లరేషన్ సబ్మిట్ చేశారా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను, నిజంగా మీకు కనుక ఉన్నట్లయితే. కానీ ఈ ఆఖరికి లడ్ల విషయంలో కూడా ఎంత రాద్ధాంతం చేశారో ఈ ప్రజలు మర్చిపోలేదు. ఆ చేసిన పాపాల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి ఇటువంటి డ్రామాలు వేయటం కరెక్ట్ కాదని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నా నేను. మరి అంతేకాకుండా ఈ వారం రోజుల్లో ఈ పర్వదినాల సందర్భంగా నిజమైన పండుగలు ఈ వారం 10 రోజుల్లో ఈ రాష్ట్ర ప్రజలు అనుభవించారని చెప్పేసి మనం చేస్తామని నేను. నిజంగా ఉత్సాహంగా అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ పర్వదినాల సమయం ఏదైతే ఉందో ఈ వారం 10 రోజుల్లో ఈ రాష్ట్రంలో ప్రజలకి జరిగిన మేలు కలిగించిన సంతోషం ఎప్పుడు కూడా కలగలేదంటే అతిశయోక్తి కాదని చెప్పేసి మనం చేస్తాను నేను. ఈరోజు మరి జాబ్ క్యాలెండర్ ఏదో విమర్శిస్తున్నారు వైసీపీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదని చెప్పేసి. నేను ఒకటే ప్రశ్నించదలుచుకున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని. సరే ఇది పక్కన పెడదాం, జాబ్ క్యాలెండరు జాబ్ విషయాలు. మీరు అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో మీరు ఏదైతే అమ్మఒడి లేకపోతే విద్యా దీవెన విద్యా వసతి అని చెప్పుకుంటున్నారో ఏదో విద్యార్థులకి చేసేసినట్లు వాటిని తీసుకున్న విద్యార్థుల భవిష్యత్తు కోసం ఏ ఒక్క రోజున ఆలోచన చేశారా? అసలు ఎన్ని లక్షల మంది కాలేజీల నుంచి ప్రతి సంవత్సరం బయటకు వస్తారు? ఆ లక్షల మందిలో ఎన్ని లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రయత్నం చేశారేమో ఒక్కసారి విమర్శించే ముందు స్పష్టం చేయాలని చెప్పేసి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా నేను. కొన్ని లక్షల మంది ప్రతి సంవత్సరం ఇంజనీర్లు కానీ గ్రాడ్యుయేట్లు కానీ అయిపోతూ ఉంటే మీరు ఎన్ని లక్షల ఉద్యోగాల్ని మీరు ఏర్పాటు చేశారు? ఈ నిరుద్యోగుల కోసం ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చారో ఒకసారి సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను నేను. మరి ఈరోజు ఈ 20 నెలల కాలంలోనే దాదాపు కాదు 6,28,347 ఉద్యోగాలను కల్పించిన ఘనత బహుశా నాకు తెలిసి తప్పై ఉండొచ్చు, దేశంలో ఏ రాష్ట్రంలో కూడా చేయబడలేదు అంటే అతిశయోక్తి కాదని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను నేను. దాదాపు 30,607 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం.